అంటే ఇప్పుడు రైతులు విలువలు అమ్మితే రోడ్ ఈటింగ్ సంబంధించి పరిష్కారం చేస్తారు. దానివల్ల రైతు నష్టపోతారు. అంటే వాళ్ళు వాస్తు కొనేవాళ్ళు వాస్తు కొన్నారు కదా ఆల్రెడీ. కొన్న తర్వాత ఏముంటది? కొనుక్కున్నప్పుడు తెలుసుకునే కదా మనం కొనుక్కునేది. ఇప్పుడు అమ్మాలనుకున్న వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నారు, అమ్మేసుకున్న వాళ్ళకి కన్సిడర్ చేయరు. అమ్మేసిన వాళ్ళే చెయ్యం. అమ్మకుండా రైతు ఒరిజినల్ రైతుకి కంపల్సరీగా చేస్తాం. ఒరిజినల్ రైతుని కన్సిడర్ చేయాలి. అది అదే జరీబు వెట్ డ్రై వెట్ ల్యాండ్ లో కొంత నిజమైన వెట్ ల్యాండ్ కి ఇవ్వలేదు. కొంతమంది వెట్ కాకపోయినా తీసుకున్నారు వెట్ అని చెప్పి. దీని గురించే ఇప్పుడు ఇందులో ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజ్. కొన్ని టెక్నికల్గా ఉన్నాయి, అన్నీ అయిపోయాక మీకు బయట పెడతాం. ఎవరైతే వెట్ కాకపోయినా వెట్ అని చెప్పి మేనేజ్ చేసి తీసుకున్నారో వాళ్ళ మీద లీగల్గా, ఇప్పుడు అది లీగల్గా శాంక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనమే ఇచ్చాం కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకోవాలనే దాని మీద లీగల్ ఎక్సర్సైజ్ చేయాలి మేము. అది చేస్తా ఉన్నాం. అది ఇవాళ డిస్కస్ చేసాం. అది ఎక్సర్సైజ్ చేశాక కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పలేను. ఓకే, అంటే మాకు తెలిసినవన్నీ స్టడీ చేస్తామమ్మా, అర్థమైందా? స్టడీ చేసి మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియదు, మీరు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ గ్రామాల్లో గ్రామ కంటాల్లోనా గ్రామాల్లో 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. 1వ తారీఖు నుంచి వర్క్ మొదలవుతుంది. అదే కదా చెప్పింది ఇందాక. 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి ఆ డిపిఆర్ అధికారులను శాసనసభ్యులకి శ్రావణ్ గారికి ఇవ్వన్నాం. ఆయన మళ్ళీ రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, సజెషన్ చెప్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇంకోసారి కూడా కూర్చొని ఇమీడియట్ గా టేకప్ చేయడం. కంపెనీలు వస్తే తొల్లూరు వైపు నుంచి ఇటువైపు ఉన్నాయి కానీ అటువైపు ఏమి రాలేదు. కొత్తగా అటు వస్తే మాకు కూడా భూములకి రేట్లు వస్తాయని చెప్పి రైతులు ఎక్కడ వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. నిన్న నా దగ్గర కూడా కరెక్టేనమ్మా మీరు చెప్పింది. ఒకసారి మాస్టర్ ప్లాన్ చూసి మేము అది కూడా అప్డేట్ చేస్తాం సీఎం గారు. అవును, జరీబు గ్రామ కంటాలు రెండు ఒకటే ఇష్యూ అమ్మా. ఒకటండి సార్, నేను చెప్తాను. ఎక్కువ శాతం అపోహలు ఉన్నాయి. అపోహలు తొలగించడానికి కమిటీ వేశారు. ఆ కమిటీ స్టడీ చేస్తుంది. కమిటీ ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు అవన్నీ చేసి చెప్తాం మీకు. 2400 ఎకరాలు రావాల్సింది ఇప్పుడు ల్యాండ్ ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ అంటున్నారు కదా. ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత అయినా అప్పుడు వెయిట్ చేస్తాం రైతులకు అక్కడే ఇస్తారు ప్లాట్స్. వాళ్ళ కోరికను బట్టి 120 మెంబర్స్ విల్లింగ్ ఉన్నారు వేరే చోట. మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడే ల్యాండ్ ప్లాట్స్ అరేంజ్ చేస్తారు. అంతే కదా. వెయిట్ చేస్తే వస్తారు. అది మాట్లాడతానమ్మా టెక్నికల్ గా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. లేదు, అది శాసనసభ్యులు తీసుకొచ్చారు దృష్టికి. ఒక్క నిమిషం. శాసనసభ్యులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పెళ్ళయి ఫ్యామిలీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ వచ్చినట్టు కూడా ఇవ్వాలి కదా అని తీసుకొచ్చారు. దాని మీద యాక్చువల్ స్టడీ చేస్తున్నారు. డిస్కషన్ జరుగుతుందమ్మా. వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఫోన్ మీటింగ్ మొదలు పెట్టే ముందు 3 సార్లు చెప్పాను, ఇది సీరియస్ ఇష్యూ. 50 మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మీరు యూట్యూబ్లు వీడియోలు చూసుకుంటాను, ఫోన్ రింగులు పెద్ద సౌండ్లు పెట్టి మీటింగ్లో పెట్టద్దు, ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అన్నారో చెప్పా. అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నారు మీటింగ్లో. అంటే ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం. మేము ఇష్యూస్ని అర్థం చేసుకోవాలా? పద్ధతి ఉంటుంది కదా ఒక మీటింగ్కి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఇంకొక వ్యక్తి కూడా 4 సార్లు మాట్లాడారు, మిగిలిన అందరూ మాట్లాడాలి కదా. ప్రతిసారి నేనే మాట్లాడతాను, నేను చెప్పింది వినాలంటే ఎట్లా? మీటింగ్ అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుంది, ఎవరైనా సరే అది పాటించాలి.
అందులో ఏముంది? పంపిస్తాను, తప్పకుండా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరైనా, నేనైనా మీరైనా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. అంటే పెద్ద రైతులు కూడా సమావేశం పెడుతున్నారు, చిన్న సన్నకారు రైతుల్ని. రమ్మనండి, నేనున్న సాటర్డే సండే నా ఆఫీస్లో ఉంటాను, ఎవరైనా రావచ్చు. దానికి ఏం లేదు. రైతుల యొక్క సమస్యలు ఏదో ఉండే దాని మీద గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ ఆల్మోస్ట్ ప్రతి 15 రోజులకు రోజు కూర్చొని దీని మీద డిస్కస్ చేస్తున్నాం, అటు రైతులతోనూ అటు అధికారులతోనూ. అయితే ఇక్కడున్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి, జరీబ్ నాన్ జరీబ్ ఒకటి, రోడ్ హిట్, ల్యాండ్ అక్విజిషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్లో పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్, అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు, 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిందాక వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు కేవలం, అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 86 మంది, అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్డు హిట్, గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి 15 రోజులు, అంటే నెల రోజులు టైం ఇచ్చాము, మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్, అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే, అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628. రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను, ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది, అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉంటారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వంగా ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి, దాని మీద పెండింగ్ ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ ఈజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు, ఇవి కాకుండా ఈ 7,628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. ఇప్పుడే మంత్రి గారు,
కేంద్ర మంత్రి గారు తర్వాత శ్రావణ్ గారు చెప్పారు. పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం, స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త స్కిల్ డెవలప్మెంట్ ఇంకా బెటర్గా చేసి వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చేటట్టుగాను ఆ విధంగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము. ఎఫ్ఎస్ఐ కొంతమంది రైతులు అడిగారు, ముఖ్యమంత్రి గారిని అడగట్టు, ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు. దాని మీద ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. R5 జోన్కి సంబంధించి కూడా దాని కోర్టులో ఉంది. దాన్ని విత్డ్రా చేయడానికి ఏజీ గారితో మాట్లాడాము. దానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి అది కూడా కోర్టు పరీక్షలో ఉండటం వల్ల దాని కోర్టు కేసు కూడా విత్డ్రా చేసి దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్, అంటే ఇప్పుడు రైతులు